నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లస్. జూదం కారణంగా నాడు రాజులు రాజ్యాలను కోల్పోతే నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ఆన్లైన్ గేమింగ్ కారణంగా ప్రజలు సర్వస్వం కోల్పోతున్నారు. ఈ యాప్లు వెబ్సైట్లు యువతను తీవ్ర వ్యసనానికి గురి చేస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా కూడా కుంగిపోతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ గేమింగ్ పై నిషేధం విధించినప్పటికీ ఫేక్ లొకేషన్లు ఉపయోగించి ఈ గేమ్స్ ఆడుతున్నారు. ఇది సమాజానికి పెను సవాల్గా మారింది. అయితే దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చిన ఈ ఆన్లైన్ గేమింగ్ పై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ను ప్రవేశపెట్టి పాస్ చేసింది. అసలు బెట్టింగ్ యాప్స్ మోసంలో ఏటా ఎన్ని వేల కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు? గేమింగ్ యాప్స్ నడిపితే ఎన్నేళ్ల జైలు శిక్ష పడుతుంది? అసలు ఆన్లైన్ గేమింగ్ రాకాసిని నియంత్రణ సాధ్యమేనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జూదం కారణంగా నాడు రాజులు రాజ్యాలను కోల్పోతే నేటి ప్రజలు సర్వస్వం కోల్పోతున్నారు. చివరకు ప్రాణాలు సైతం కోల్పోతున్న ఉదంతాలు కోకొల్లలు. ఎలాంటి నియంత్రణ లేకుండా యావత్ సమాజాన్ని జూదంలోకి లాగి పీల్చి పిప్పి చేస్తున్న రక్కసి ఆన్లైన్ మనీ గేమింగ్. దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చిన ఈ రాకాసిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిజానికి ఆన్లైన్ గేమింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ ఆదాయం కంటే సమాజ శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్లు యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మన దేశంలో ఏటా ప్రజలు ఆన్లైన్ గేమ్స్ ఆడి 20,000 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఈ యాప్లు వెబ్సైట్లు యువతను తీవ్ర వ్యసనానికి గురి చేస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు యువ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా కూడా కుంగిపోతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ గేమింగ్ పై నిషేధం విధించినప్పటికీ ఫేక్ లొకేషన్లు ఉపయోగించి ఈ గేమ్స్ ఆడుతున్నారు. ఇది సమాజానికి పెను సవాలుగా మారింది. Honorable Speaker sir, I rise to introduce the promotion and regulation of online gaming bill 2025 to be taken into consideration. Honorable member who have been permitted to raise the matters under Rule 377 today may personally hand over the approved text to the matter at the table immediately. అందుకే కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ను ప్రవేశపెట్టి పాస్ చేసింది. డబ్బుతో ముడిపడ్డ ఎలాంటి ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియనైనా ఈ బిల్లు పూర్తిగా నిషేధిస్తుంది. అదే సమయంలో గేమింగ్ పరిశ్రమ దెబ్బతినకుండా ఉండేందుకు రియల్ మనీతో సంబంధం లేకుండా నిర్వహించే ఈ స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్ ను ప్రోత్సహించడానికి సైతం ఈ బిల్లులో ప్రతిపాదనలు పొందుపరిచింది. सरकार प्रमोट करना चाहती है ई स्पोर्ट्स को, ऑनलाइन सोशल गेमिंग को. उसके लिए अथॉरिटी बनाएंगे, गेम मेकर्स को सहायता देंगे, स्कीम करेंगे. लेकिन माननीय अध्यक्ष जी, जब समाज के बारे में, मध्यम वर्गीय परिवारों के बारे में और इंडस्ट्री के एक सेगमेंट के बारे में, जब समाज के बारे में और सरकार के रेवेन्यू के बारे में चिंता करनी होती है, इन दोनों के बीच में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमेशा मध्यम वर्गीय परिवार को ही चुना है, हमेशा समाज के बेनिफिट को ही चुना है, कभी इस पे कॉम्प्रोमाइज नहीं किया है. और इस बिल में भी प्राथमिकता दी गई है समाज के कल्याण को. और समाज में जो बहुत एक बड़ी बुराई आ रही है
उससे बचने के लिए ये बिल लाया गया माननीय अध्यक्ष जी। మొత్తంగా ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ సమాజానికి పెద్ద సమస్యగా మారిందని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆన్లైన్ మనీ గేమింగ్ అప్లికేషన్లు, వెబ్సైట్లను నిషేధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. డబ్బుతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలు సమాజానికి తీవ్ర సమస్యగా మారాయి. పార్టీలకు అతీతంగా ప్రతి ఎంపీ దీని దుష్ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేశారు. माननीय मंत्री जी अब प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। ऑनरेबल स्पीकर सर, आई राइज टू मूव दैट द बिल बी पास्ड। प्रश्न ये है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ, हाँ वालों के पक्ष हुआ, प्रस्ताव स्वीकृत हुआ, विधेयक पारित हुआ। డబ్బు ఆధారిత గేమింగ్ లో పాల్గొనే సంస్థలపై చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ బిల్లును రూపొందించినట్టు తెలిసింది. బిల్లు నిబంధనలను ఉల్లంఘించి డబ్బు ఆధారిత గేమింగ్ సేవలను అందించే వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 1 కోటి రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించవచ్చు. అలాగే నిబంధనలను విరుద్ధంగా ప్రకటనలు చేసేవారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 50 లక్షల రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించే నిబంధన కూడా ఇందులో చేర్చారు. అంటే గేమింగ్ యాప్ల ప్రకటనలో పాల్గొనే సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు సైతం కొత్త చట్టం ప్రకారం శిక్షార్హులే అని బిల్లు స్పష్టం చేస్తోంది. చాలా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు తమ ఉత్పత్తులను నైపుణ్య ఆధారిత ఆటలుగా ముసుగు వేసుకుని బెట్టింగ్ నుంచి వేరుగా కనిపించేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ కొత్త బిల్లు ప్రకారం ఇవన్నీ ఖచ్చితంగా బెట్టింగ్, జూదంగానే పరిగణిస్తూ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించాయి. గత 3.5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ రియల్ మనీ గేమింగ్ కంపెనీలు ఈ ప్రయత్నాల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాయి. జీఎస్టీ ద్వారా వాటిని అరికట్టే ప్రయత్నం జరిగింది. ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలను అత్యధిక పన్ను స్లాబ్ పరిధిలోకి చేర్చింది. కానీ అది కూడా విఫలమైంది. బ్యాంకులను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెలికాం సంస్థలను నియంత్రించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మాదిరిగా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ల నియంత్రణకు కూడా ఒక రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ప్రజానీకంతో పాటు ప్రజా ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.